హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం లిమిట్స్ నుంచి డిఫరెంట్ మోడల్ చేయబోతున్నాం. చూడండి, ఈ మోడల్ కి సంబంధించిన 4 ఫార్ములాస్ ఇక్కడ మీకు బోర్డు మీద రాసినాను. లిమిట్ x టెన్స్ టు 0 sin x by x అంటే వాల్యూ 1. లిమిట్ x టెన్స్ టు 0 tan x by x అంటే ఆన్సర్ 1 అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 sin of ax by x అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ మనకు ఆన్సర్ a. లిమిట్ x టెన్స్ టు 0 tan of ax by x అంటే x కోఎఫిషియంట్ ఆన్సర్ a. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇప్పుడు 2 క్వశ్చన్స్ రాద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు pi by 4 cos x minus sin x by cos x plus sin x into pi by 4 minus x. చూడండి స్టూడెంట్, ట్రిగ్నామెట్రీ లో మనకి cos x minus sin x by cos x plus sin x అంటే ఫార్ములా ఉంది. ఈ వాల్యూ మొత్తాన్ని సింపుల్ గా tan pi by 4 minus x రాయొచ్చు, డివైడెడ్ బై pi by 4 minus x. ఇక్కడ చూడండి, మనకి x tends to pi by 4 అన్నాడు కదా. x tends to pi by 4 అయినప్పుడు pi by 4 minus x tends to 0. x tends to pi by 4 implies pi by 4 minus x tends to 0. సో ఈ వాల్యూ బేస్ చేసుకొని లిమిట్ x tends to 0 tan x by x అంటే 1 కదా. సేమ్ tan pi by 4 minus x by వాల్యూ ఆన్సర్ 1 అవుతుంది. సింపుల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, లిమిట్ x tends to 0 1 minus cos 2x into sin 5x by x square into sin 3x. లిమిట్ x tends to 0. ట్రిగ్నామెట్రీ మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లో 1 minus cos 2x అంటే ఫార్ములా 2 sin square x into sin 5x divided by x square into sin 3x. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ లిమిట్ రాసుకుందాం. లిమిట్ x tends to 0 sin square x by x square ని sin x by x హోల్ స్క్వేర్ గా రాసేయచ్చు. లిమిట్ ని ఏ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ సపరేట్ చేద్దాం. లిమిట్ x tends to 0 sin 5x divided by x. లిమిట్ x tends to 0 sin 3x by x. చూడండి, న్యూమరేటర్ లో x తో డివైడ్ చేసుకున్నా, డినామినేటర్ లో x తో డివైడ్ చేసుకున్నా, x క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారం లిమిట్ x tends to 0 sin x by x అంటే ఎంత 1. సో ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. 2 into 1. లిమిట్ x tends to 0 sin x by x అంటే 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా లిమిట్ x tends to 0 sin ax by x అంటే a కదా. ఈ ఫార్ములా ప్రకారం sin 5x by 5 అంటే 5. సో ఇక్కడ sin 3x by x అంటే 3. సో 2 into 1 into 5 అంటే 10 by 3. సింపుల్ ఆన్సర్. చూడు స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొక ఫార్ములా లిమిట్ x tends to 0 log of 1 plus ax by x అంటే ఆన్సర్ a. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. లిమిట్ x tends to 0 log 1 plus ax minus log 1 plus bx by x. న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉంది, డినామినేటర్ లో సింగిల్ టర్మ్ ఉంటే దేనికి దానికి ఇండివిజువల్ గా డివిజన్ చేసేద్దాం. లిమిట్ x tends to 0 log of 1 plus ax by x minus లిమిట్ సపరేట్ చేయండి. లిమిట్ x tends to 0 log of 1 plus bx by x. log 1 plus ax by x అంటే a మైనస్ log 1 plus bx by అంటే b. సో సింపుల్ ఆన్సర్.